నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చూసినాం. నేడు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గాను ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఇక చెరగాని దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఎట్లా చూడొచ్చు దయాకర్ గారు, ఇటు బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాం, మేము రాష్ట్రంలో అధికారంలో ఉంటే కేటీఆర్ను ఇటు కేసీఆర్ను అరెస్ట్ చేసేవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? వాళ్ళ బండి సంజయ్ ఒక మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయ పరిపక్వత లేని నాయకుడు. ఇవాళ బండి సంజయ్ని గుండుని గీకిందే కేసీఆర్ కదా, బండి సంజయ్ని కుర్చీని లాగిందే కేసీఆర్ కదా. కాబట్టి ఆయన కూడా ఒక కడుపు మంట ఉండొచ్చేమో జనరల్గా నేను ఏమంటున్నా. ఇవాళ మీరు 10 ఏళ్ల నుంచి అధికారంలో సెంట్రల్లో ఉంది. మీరు ఈడీ సిబిఐ ఉన్నటువంటి జాతీయ సంస్థలన్నీ మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి కదా. మీరు అనుకుంటే కవితను 5 నిమిషాల్లో లోపటేయచ్చు. ఎందుకు ఈ దోబుచ్చులాట నేను అనేది? పిల్లి ఎలుకకు లాగా ఇచ్చేసి ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేసింది బండి సంజయ్ కదా. కాబట్టి బండి సంజయ్ మాట్లాడేదానికి జనం చూస్తే నవ్వుతారు. వాళ్ళు మోడీ పంజరంలో చిక్తేనే కదా కేసీఆర్ పోయి దండం పెట్టుకొని దశకం పెట్టుకొని వచ్చింది నేను అనేది. ఇవాళ లిక్కరు నెక్కర్ అనేది ఇద్దరు దోస్తి కట్టుకొని ఆడుతున్నటువంటి రాజకీయ చదరంగం ఇది. ఈ చదరంగంలో నువ్వు గిల్లాలే నేను గిచ్చాలనే చదరంగం లాగా కేసీఆర్ మోడీ ఇద్దరు రాజకీయ ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగం ఇది. కవితని నిజంగా అరెస్ట్ చేయదలుచుకుంటే చేయొచ్చు. కాబట్టి హైప్ లాగా తీసుకొచ్చి వాళ్ళు కావాలనే వెనక ఉన్నటువంటి డ్రామా ఎందుకు ఆడినండి? కేసీఆర్ ఎందుకు నిన్నట్టు మోకరిల్లిండు మోదీ దగ్గర? ఎందుకు బండి సంజయ్ పదవి ఎందుకు తీసే దాంట్లో కేసీఆర్ కాదా నేను అనేది? కాబట్టి వాళ్ళిద్దరు లిక్కరు నెక్కరు ఒకటే. వాళ్ళిద్దరిని మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానంగా బీసీలకు సంబంధించి బీసీ కులగణను అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీని మీద ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారు అయితే గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కేవలం మభ్య పెట్టడానికి ఈ కులగణన చట్టం చేయాలంటూ కూడా ఆమె కామెంట్ చేస్తుంది. ఏం చెప్తారు? అసలు కవితకు 10 ఏళ్ల తర్వాత ఇవాళనే మెలకొచ్చినట్లాగుంది. అసలు ఇవాళనే ప్రజలు గుర్తుకొచ్చినట్లాగుంది. ఇవాళనే మహిళలు గుర్తొచ్చారు. ఇవాళనే కూలీలు గుర్తొచ్చారు. అంటే 10 ఏళ్ళు ఆమె కోమాలో ఉందా? 10 ఏళ్ళు ఆమె కోమాలో ఉందా? వెంటిలేటర్ మీద ఉందా? నేను అడుగుతా ఉన్నాను కవితని సూటి ప్రశ్న. 10 ఏళ్ళు మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? బీసీ కులగణన మీద ఎందుకు స్పందించలేదు? పూలే విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఏదో మాట్లాడి ఇవాళనే కోమాల నుంచి తేరుకున్నట్లాగా నటిస్తూ ఉంది. కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉండాలి. నేను అంటా ఉన్నాను, సవాల్ విసురుతున్నాను ఇలా గాంధీభవన్ నుంచి. మీ అయ్య 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు పోయి పూలే విగ్రహం పెట్టినానని ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మహిళల గురించి లేకపోతే బీసీల గురించి మొసలు కన్నీరు పెడతా ఉంది. నేను అంటా ఉన్నాను, కేవలం కవిత ఎగ్జిస్టింగ్ కావడం కోసం, రాజకీయాల్లో లైవ్లో ఉండడం కోసమే ఏదో ఒక నినాదం ఎత్తుకుంటుంది. ఆ నినాదం వెనుక అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. పూలే విగ్రహం కోసం ఏది కంచైలే దగ్గర పోతే కంచైలే నవలపాలు చేసిండు. ఎవరు కవిత అమ్మా? ఏ కవిత? అసలు ఎవరు కవిత అంటే ఏందని అది జాలదని నేను అనేది. మేధావుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. కవితకు తెలంగాణలో కవితకు కానీ కల్వకుంట్ల కుటుంబానికి స్థానం లేదు, ప్రజాదరణ లేదు. ఏదో ఉన్నటువంటి నలుగురు నేర్చుకొని ఏదో లేని ఇష్యూని తీసుకుంటే ఒక చర్చల్లో ఉంటామనే ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీసీ కులగణన మీద బీసీ తీర్మానం పైన ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉన్నటువంటి చారిత్రాత్మకం, చాలా గొప్ప నిర్ణయం. ఏదేమైనా కూడా అన్ని కులాలతో పాటు బీసీ కులాల ఈక్వేషన్ తీసుకొచ్చి బీసీల రిజర్వేషన్, బీసీల శాతాన్ని బయటపెట్టి స్థానిక సంస్థల్లో కూడా 42% ఇవ్వాలనే ఆలోచనతోని చిత్తశుద్ధి ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లాగానే ఈరోజు 60 రోజులలోనే ఒక బీసీ ఉన్నటువంటి బిల్లును పెడితే దాని మీద ఉన్నటువంటి ఎవడో కూడా రకరకాల మాట్లాడతాడు. ఆ గమల కమరాకర్ అనేటువంటి చదువురా సంజరాదు, కేటీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ని అసెంబ్లీలో చదువుతాడు. వాడికి చదువురా సంజరాదు నేను అనేది. ఆ గ్రానైట్ క్వారీలన్నీ అమ్ముకొని వాడి పాపం వల్ల ఇలా కోతులకు బువ్వ లేకుండా అయిపోయినాయి. ఊర్లలోకి వచ్చి జనారాలలో పడతా ఉన్నాయి. దానికి మొత్తం బాధ్యుడు గంగుల కమలాకరు. వాడు ఆనకొండ అయిపోయిండు. తెలంగాణ వరలు గుట్టల్ని మొత్తం మింగేసినటువంటి ఆనకొండ. ఆయన ఒక బీసీలకు ప్రతినిధి. సిగ్గనిపిస్తుంది నేను అనేది. బీసీ ఫుల్ ఫామ్ తెలుసండి గంగుల కమలాకర్? ఏదైనా బీసీల గురించి మాట్లాడిండ గంగుల కమలాకర్? కాబట్టి దయచేసి వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, పాలితులుగా ఉన్న వాళ్ళని ఇవాళ మేము పాలకులుగా తయారు చేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నడన్నా తయారు చేసిండా? బీసీలకు స్థానం ఉందా? బీసీలకు మాట్లాడే పరిస్థితి ఉందా? కేసీఆర్ దగ్గర మాట్లాడితే దొర మాట్లాడాలి, కూర్చుంటే దొర కూర్చోవాలి, వెనక ఉన్నటువంటి పాలేరులాగా వీళ్ళు కూర్చోవాలి.
వాళ్ళకేం చిత్తశుద్ధి ఉండండి? నాకు ఒక కుటుంబంలో నలుగురు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి వాళ్ళకేం చిత్తశుద్ధి ఉంది? బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని లేదు. మొఖం చెల్లకనే ఇయాల కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు గదా! కాబట్టి వాళ్ళ తప్పిదులు, వాళ్ళు గురిగింజ గింజలాగా ఉన్నారు. వాళ్ళ తప్పులే వాళ్ళని ఇవాళ జవాబిస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత లేదు.